ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబాద్, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల. అమ్మయ్య 33 జిల్లాలు చెప్పేసిన. ఇక అసలు వార్త ఏందో చూడు రబ్బా. ఇక జిల్లాల మీద నజరేసిందుల్లో కొత్త సర్కారు 33 జిల్లాలు కరెక్ట్ ఉన్నాయా ఏమన్నా మార్చాలా అని తెలుసుకుంటానికి ఒక కమిటీ చేస్తారట సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారితోటి. గా రిపోర్టును బట్టి ముంగడికి పోతారట. తెలంగాణ రాష్ట్రం రాగానే 10 జిల్లాలను 31 చేసి అవి సుత చాలతలేవని 33కు పెంచిండ్రు. ఓ కమిటీ లేదు, డిమాండ్లు లేవు. మ్యాప్ ముంగడ పెట్టుకుని మంత్రులు అడిగిండ్రని, పార్టోలు కోరిండ్రని, పాత జిల్లాలను కటింగ్ చేసిండ్రని అప్పట్లోనే లొల్లయింది. 2 ఎమ్మెల్యేలకు జిల్లా చేసిండ్రు కొన్ని. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం 2 జిల్లాలలో ఉన్నాయి. కొన్ని జిల్లా చేయాల్సింది చేయకుంటూ ఇంకోటి చేసిండ్రు అనేది కొందరి మాట. కేసీఆర్ సార్ లక్కీ నెంబర్ 6, 3 కూడితే 6, అందుకే 33 చేసిండని అదో ప్రచారం అయింది. మా పార్టీని గెలిపిస్తే మండలం చేస్తాం, మా లీడర్ని అసెంబ్లీకి తోలితే రెవెన్యూ డివిజన్ చేస్తామని ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చిర్రంటే ఎట్లా నడిచిందో చూడుర్రిగా. 37 రెవెన్యూ డివిజన్లు 74 అయినాయి, 464 మండలాలు 647 అయినాయి. మొన్న కారు గెలిస్తే ఇంకిన్ని చేస్తామని మాట ఇచ్చిర్రు. ఒక్కొక్క కలెక్టర్ ఆఫీస్ 40-50 ఎకరాల కోట్లు పోసి అందాల బంగ్లాలు కడితే చుట్టూరా రియల్ ఎస్టేట్ దందా పెరిగింది. కానీ సర్కారు వాళ్ళు చెప్పినట్టు పబ్లిక్ సమస్యలు అయితే తీరలే. ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి కూర్చొని తీసి పక్క జిల్లాలు పెట్టారు. అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు చూడాలి. మరి ఇప్పుడున్న 33 జిల్లాలు అట్లనే ఉంటాయో, పెరుగుతాయో, తగ్గుతాయో. సపోజ్ జిల్లాల పునర్విజన్ మళ్ళీ మీరు మార్చాలనుకుంటే ఈ జోనల్ వ్యవస్థను కూడా మార్చాల్సి వస్తుంది. అంటే అప్పటిదాకా మళ్ళీ నిరుద్యోగ యువకులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎన్నో కాంప్లికేషన్స్.